అందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మన దేశంలో కులాలు, వాటి స్వరూపాలు, సమాజానికి వాటి ఆవశ్యకత. మన దేశంలో ఉన్న జనాభాను, ముఖ్యంగా హిందువులను 4 భాగాలుగా విభజించి పరిపాలించడం జరుగుతుంది. అందులో ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఈ విధంగా మన దేశంలోని హిందువులను వేరు చేసి వారి పరిపాలన సౌలభ్యం కోసమో లేక హిందువుల ఐక్యతను చెడగొట్టడం కోసమో తెలియదు, కానీ మొత్తానికి 4 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఇందులో మరలా ఎస్సీ అనే కేటగిరీలో 59 కులాలు, ఎస్టీ అనే కేటగిరీలో 33 కులాలు, బీసీ అనే కేటగిరీలో 109 కులాలు, ఓసీ అనే కేటగిరీలో 5 నుంచి 10 కులాలు, ఈ రకంగా రకరకాలుగా హిందువులను కేటగిరీల పేరుతోటి, కులాల పేరుతోటి విభజించడం జరిగింది. ఇందులో మరలా జనాభా పరంగా చూసుకుంటే మొత్తం మన దేశ జనాభాలో ఎస్సీలేమో 17% ఉంటే ఎస్టీలేమో 9% ఉన్నారు, బీసీలేమో 52% ఉంటే ఓసీలేమో 22% ఉన్నారు. ఇందులో ఎస్సీలకేమో ఒక రకమైనటువంటి రిజర్వేషను, ఎస్టీలకేమో ఇంకో రకమైనటువంటి రిజర్వేషను, బీసీలకేమో మరో రకమైన రిజర్వేషను, ఓసీలకేమో రిజర్వేషన్ లేవు అన్నట్లు రకరకాలుగా మనుషులను వేరు చేసి వారిలో వారు నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనే భావనను జనాలు కల్పించి వారిలో వారికి ఇంకొకరి పట్ల ఎంతో కొంత కొరత ఉండేలాగా చేయటంలో ప్రభుత్వాలు సమర్థవంతంగా సక్సెస్ అయ్యాయని చెప్పాలి. మనుషుల మధ్య తారతమ్యాలు లేకుండా సమానంగా చూడవలసిన ప్రభుత్వమే నువ్వు పలానా అని చెప్పి వారి మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం విడ్డూరంగా ఉంటుంది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ కుల వ్యవస్థ మాత్రం అంతరించిపోవడం లేదు. ఈ కులాల కుంపటిని అంతం చేస్తామంటూ వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ చివరికి గెలిచిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత ఆ కుల వ్యవస్థని సమర్థిస్తూ, దాన్నే నమ్ముకుంటూ, దానికే కొమ్ము కాస్తూ పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఈ కులాల వల్ల, ఈ కుల వ్యవస్థ వల్ల ఏమి ఉపయోగం ఉందో నాకైతే తెలియదు, కానీ ఏదైనా అంటే రిజర్వేషన్ అంటారు. ఎస్సీ, ఎస్టీలు 78 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు, ఈ దేశంలో తీసుకుంటూ ఉన్నారు. వారిలో ఎంతమంది బాగుపడ్డారు చెప్పండి? 100%లో 1% బాగుపడ్డారా? లేదు. ఏదైనా అంటే 1000 కుటుంబాలలో 1 కుటుంబం మాత్రమే బాగుపడింది. ఆ ఒక్క కుటుంబంలోనే వారికి మాత్రమే వాళ్ళ తాతకి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఆ జాబ్ వచ్చేసి రిజర్వేషన్ వస్తుంది. వారి తండ్రికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, వాడికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, వారి కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, వారి మనవడికి, ఇలా తరతరాలుగా గవర్నమెంట్ జాబ్ వస్తూనే ఉంటుంది. అది ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే. మిగతా 999 మంది మాత్రం అలాగే ఎప్పటిలాగే చాలి బతుకుతూ జీవిస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా వారిలో ఎవరైనా సమర్థుడు ఉండి మంచిగా చదివి మెరిట్లో ఉద్యోగం సంపాదించినా సరే వారికి మాత్రం సమాజంలో పెద్దగా గుర్తింపు ఉండదు. ఎందుకంటే వాడికి రిజర్వేషన్లో జాబ్ వచ్చింది లేరా, వాడి పుట్టుకు వల్ల జాబ్ వచ్చింది, కానీ వాడికి అంత సినిమా లేదు అని చులకనగా మాట్లాడతారు. దీనివల్ల అలాంటి రిజర్వేషన్ ఉండి ఎందుకో లేక ఎందుకో నాకు అర్థం కాదు. అసమర్థుడికేమో రిజర్వేషన్ పేరు చెప్పి జాబ్ ఇస్తారు, సమర్థుడికేమో ఒకవేళ రిజర్వేషన్ లేకుండా జాబ్ తెచ్చుకున్నా సరే వాడిని అవమానిస్తారు. అలా కొనసాగుతూ ఉంటుంది ఈ రిజర్వేషన్ వల్ల. ఇకపోతే ఓసీ కేటగిరీ సంబంధించినటువంటి వీరు చాలా తమాషగా ఉంటుంది. వీరిలో చాలామంది ధనికులు ఉంటారు, అలా అని అందరూ కాదు. వీరిలో కూడా పేదరికంలో ఉండే వాళ్ళు ఉంటారు. మనం మెజారిటీని దృష్టిలో పెట్టుకొని ఆడుకుందాం. వీరి విషయానికి వస్తే ప్రభుత్వాలు వీళ్ళవే, పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళవే, కాంట్రాక్టులు వీళ్ళవే, రాజకీయ నాయకులు వీళ్ళే, డాక్టర్లు వీళ్ళే, యాక్టర్లు వీళ్ళే, ఫ్యాక్టరీలు వీళ్ళవే, కంపెనీలు వీళ్ళవే, హాస్పిటల్స్ వీళ్ళవే, కాలేజీలు వీళ్ళవే, షాపింగ్ మాల్స్ వీళ్ళవే, అన్నీ వీళ్ళవే. అసలు వీళ్ళకి ఎలా వచ్చాయంటే
మేము కష్టపడ్డాం, పాలు అమ్మినాం, పూలు అమ్మినాం, కాబట్టి మేము ఇంత సంపాదించాం అంటారు. మిగతా వారంతా కష్టపడక గాడిలు కాస్తున్నారా అనే విషయం ఇలా చెప్పాలా. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క దామోదర్ సంజయ్ తప్ప మిగతా అందరూ ఓసీ కేటగిరీ చెందిన వాళ్ళే సీఎంలు, అంటే చీఫ్ మినిస్టర్లు. ఈ ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కూడా వీరే తెలివిగా అందరిని పరిపాలించి బలపడిపోవడంతో పాటు వారి సామాజిక వర్గాన్ని కూడా బలపరుస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఇది వారి సంగతి. ఇకపోతే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఎర్రి జనాలు బీసీలు. వీరు మొత్తం జనాభాలో దేశ జనాభా ఉండొచ్చు, అది రాష్ట్ర జనాభా ఉండొచ్చు, 50% పైగా ఉంటారు. కానీ వీరికి ఎలాంటి రిజర్వేషన్ ఉండదు, ఎలాంటి ఆర్థిక స్తోమత ఉండదు, ఏ కంపెనీలు ఉండవు, ఏ ఫ్యాక్టరీలు ఉండవు, ఏ ఉండవు. కేవలం జనాభా మాత్రం సగానికి పైగా ఉంటారు. ఒకవేళ అరాకొర రిజర్వేషన్ ఉన్నా అది ఎక్కువ మంది అవటం వల్ల ఆ రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు సరిపోదు 4 చేసుకోవడానికి కూడా. రాజ్యాధికారం అంటారా, అది అసలు ఉండదు అనుకోండి, అది వేరే విషయం. సగం పైగా ఉన్న వీరి జీవితాలు మాత్రం ఎప్పుడు ఎదుగు బదుగు లేకుండా గొర్రెకి బెత్తుడు తోకే అన్నట్ట మన చందాన బతుకుతూ ఉంటారు. వీరు మంది ఎక్కువ, రిజర్వేషన్ తక్కువ. రిజర్వేషన్ వాడుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించలేరు. ఓసీలో మాదిరి కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టి ఆర్థిక స్తోమత వీరి దగ్గర లేదు. చాలా జీతాలతోటి పొట్టకూడు కోసం బతుకుతూ ఉంటారు. మళ్ళీ బీసీలలో ఉండే కులాల్లో మా కులం ఎక్కువ, మీ కులం తక్కువ, మీ కులం ఎక్కువ, మా కులం తక్కువ, ఇది ఒక పెద్ద గొడవ. మళ్ళీ ఇది వీరి సంగతి. ఇకపోతే ఈ కుల వ్యవస్థ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది, కానీ ఇంతవరకు ఆపేస్తే అది మన భారతదేశంలో కులాల పరిస్థితి. ఎప్పుడైతే ఈ కుల వ్యవస్థ సంపూర్ణంగా నిర్మూలన జరుగుద్దో అప్పుడు మన దేశం అభివృద్ధి దిశగా ముందుకు పోతాం. ఒక్క విషయం, ఈ కుల వ్యవస్థ లేకపోతే మనమందరం హిందువులం అనే భావన అందరిలో కలిగి మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుకోవడంలో అందరం ఐక్యమత్యంగా పోరాడగలం. ఇట్లు మీలో ఒకడు సామాన్యుడు. మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.